ఇగో ఈ రెండిట్లో ఒకటి పట్టుకో. యాంటీ లైటింగ్లో ఉన్నాను నేను. సో చూసారు కదా, ఇంకా మా పతిదేవుడు గారు నాకైతే 2 ఆప్షన్స్ ఇచ్చారు, సినిమా అండ్ షాపింగ్ అని చెప్పి. నేను సినిమా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మూవీకి అయితే వెళ్తున్నాం. నిజం చెప్పాలంటే పెద్ద సాహసం చేస్తున్నామనే చెప్పాలి. అప్పటికే టైం 6:30 అయ్యింది. హవిని తీసుకుని వెళ్ళడం అంటే మామూలు టార్చర్ కాదు. ఆయనేమో కదలకుండా కూర్చోవాలంటే కుదరదు. అందుకే ఇంకా థింక్ చేసి అవతార్ మూవీకి అయితే వెళ్ళాము. అక్కడైతే కూర్చొని కదలకుండా బొమ్మలు కదా చూస్తాడని చెప్పి ఇంకా 3D మూవీ అవడం వల్ల వెళ్ళగానే మాకు స్పెట్స్ అయితే ఇచ్చేశారు. తీసుకొని కూర్చున్నాం. చక్కగా బాల్కనీ సీట్స్ బుక్ చేశాడు. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ నేను ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళాను, అవి క్రాంకీ అవ్వకుండా ఉండడానికి. అండ్ మూవీ ఆఫ్ అయిపోయింది. మంచిగా తినుకుంటూ చక్కగా చూసాడులేండి, ఏడవలేదు, ఏడ్పించలేదు. ఇంకా బ్రేక్ ఇవ్వగానే ఇంకా పాప్కార్న్ అని అడుగుతున్నాడని పాప్కార్న్ అయితే తీసుకోవడానికి వచ్చేసాం. అండ్ మీలో ఎంతమంది అవతార్ మూవీ చూసారో చెప్పండి. ఏంటో ఎన్నిసార్లు చూసినా సరే లాస్ట్ టైం సినిమానే గుర్తుండదు. ప్రతిసారి థియేటర్కి వెళ్తాం కానీ ఏం యూజ్ ఉండదేమో అనిపించింది నాకే. సో ఇంక ఇంటర్వెల్లో పాప్కార్న్ అయితే నేను అవినే తింటున్నాం, వాళ్ళ నాన్న తినివ్వట్లేదు. అండ్ మా పక్కనే ఇంకొక పిల్లవాళ్ళు కూడా వచ్చారు, కానీ ఆ పిల్లలు ఒకటే బాగా క్రాంకీ అయ్యేసరికి వాళ్ళు ఇంటర్వెల్ నుండి వెళ్ళిపోయారు. పాపం మా ఆయన మాత్రం బతికిపోయాడనే చెప్పాలి. హవి చాలా యాక్టివ్గా మంచిగా ఉన్నాడు. అదృష్టం ఏంటంటే మా పక్కన ఒక సీట్ కూడా ఖాళీగా ఉండడం వల్ల హవి సీట్లో ఉండడం, లగేజ్ పెట్టుకోవడానికి అంతా బాగుంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. మూవీనేమో ఎప్పుడు పడిద్దా అని చూస్తే సినిమా అంతా అయిపోయినాక లాస్ట్లో పడింది. అందుకే అవుతారు సినిమాలు మీకు కూడా నాకులాగే అర్థం కాదా? చిచి నాకులాగే మీకు కూడా అర్థం కాదా? అర్థమైద్దా చెప్పండి. ఇంతకీ మా మూవీ డేట్ ఎలా ఉంది? ఫ్యామిలీ అందరం బాగా ఎంజాయ్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి.